చిరంజీవులు అందరికీ నా నమస్కారాలు. పూజ్యశ్రీ మాతా నిర్మలానంద యోగ భారతి గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు చాలా తక్కువ రోజుల్లో ఎక్కడైతే మనం హాజరయ్యేటువంటి కార్యక్రమాల్లో చాలా వాటిలో తప్పదు కాబట్టి కార్యక్రమానికి వెళ్ళి 4 మాటలు మాట్లాడి రావటం అనేటువంటివి చాలా జరుగుతాయి. కానీ ఎక్కడికైతే వెళ్ళి కొన్ని మంచి అంశాలని నేర్చుకొని రాగలుగుతామో అలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగా మా దృష్టిలో మాకున్నటువంటి అవకాశాల మేర చాలా తక్కువగా జరుగుతాయి. అలాంటి 2వ కోవకు చెందినటువంటి కార్యక్రమం ఈరోజు నేను హాజరవుతున్నాను అన్నది చాలా గర్వకారణంగాను. మధుసూదన్ రెడ్డి లాంటి వారు ప్రభుత్వం చేసేటువంటి పనులు అవి ఒక కోవకి చెందినటువంటి పనులు అవి నడుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవసరాలు ఏమిటో ప్రభుత్వం ఓ పక్కన దృష్టి మరణ చేసి మరో పక్కన చాలా భారీ ఎత్తు కార్యక్రమాల్ని నిర్వహించడం కూడా తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉంటుంది. అది రింగ్ రోడ్డు కావచ్చు, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు. ప్రత్యేకంగా ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయని చూడగలిగినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉంటాయి. ఇది కొందరికి నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వ అధికారిగా చెప్పక తప్పదు.